బ్రేకింగ్ న్యూస్. కాంతారా సినిమాలో నటులు ఇప్పుడు భయపడుతున్నారు. కాంతారా సినిమాలో నటులను ఏదో శాపం వెంటాడుతోంది అని ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే కాంతారా సినిమాలో నటించిన వాళ్ళు ఇప్పుడు నలుగురు చనిపోయారు. వరుసగా ఒకే సినిమాలో నటించిన నలుగురు చనిపోవడం ఆ సినిమాలో నటించిన వారిని ఆందోళనకు గురి చేస్తోంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ఈ మరణాల గురించి ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా కొన్ని సినిమాల్లో నటించిన వాళ్ళు వరుసగా చనిపోయిన ఘటనలు మనకి తెలుసు. అలా చనిపోయినప్పుడు ఆ సినిమాలో పైగా అలాంటి చనిపోయిన సినిమాలన్నీ కూడా ఇలా దయ్యాలు భూతాలకు సంబంధించినవు, లేదంటే ఆత్మలకు సంబంధించినవు, లేదంటే దైవానికి సంబంధించినటువంటి సినిమాలలో నటించిన నటులు ఇలా చనిపోయిన ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కాంతారా సినిమాలో నటించిన నలుగురు నటులు చనిపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంతారా సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. కాంతారా సినిమా కర్ణాటకలో ఉన్న ఒక సంప్రదాయాన్ని బేస్ చేసుకొని అక్కడ ఏం జరుగుతుంది, భూమికి సంబంధించి భూ హక్కులకు సంబంధించి ఒక తెగలో వరాహ అవతారానికి సంబంధించి అన్నట్టు వరాహానికి సంబంధించి ఇలా కొన్ని కల్పిత కథలతో తీసిన సినిమా. ఆ సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. తెలుగులో కూడా సినిమా చాలా హిట్ అయింది. తెలుగు డబ్బింగ్ వేషన్ చాలా హిట్ అయింది. ఆ సినిమా గురించి ఎక్కువ మంది మాట్లాడుకున్నారు. ఇప్పుడు పార్ట్ 2 కూడా రెడీ అయిపోయింది, రిలీజ్కు సిద్ధంగా ఉంది. అయితే ఈలోపే కాంతారా సినిమాలో నటిస్తున్న వాళ్ళు వరుసగా చనిపోతూ ఉండటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు చోటు చేసుకుని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అతని పేరు ప్రభాకర్. నటుడు ప్రభాకర్ చనిపోయారు. అంతేకాదు రాకేష్ పూజారి, ఈ సినిమాలో నటించిన మరొక నటుడు రాకేష్ పూజారి చనిపోయారు. ఆ తర్వాత కపిల్ చనిపోయారు. ఆ తర్వాత కళాభవన్ కూడా చనిపోయారు. నలుగురు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇతని పేరు రాకేష్ పూజారి, ఇతను కూడా చనిపోయాడు. ఆ తర్వాత కపిల్, కళాభవన్ ఇలా వరుసగా చనిపోతూ ఉండటం, ఒకే సినిమాలో నటించిన నలుగురు చనిపోవడం పెద్ద ఎత్తున ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సినిమా 2022లో రిలీజ్ అయింది. ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్కు సిద్ధంగా ఉంది. పార్ట్ 2 రిలీజ్కు సిద్ధంగా ఉండటంతో ఈ మరణాలు ఆ సినిమాలో నటించిన వారిని భయపెడుతున్నాయి. అందుకే నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు దయ్యాలు, భూతాలు, ఆత్మలు, అతీంద్రియ శక్తులు వీటిని మీరు ఎవరైనా నమ్ముతారా? నిజంగా ఆత్మలకు సంబంధించిన సినిమాల్లో, లేదు ఇలా దైవానికి సంబంధించిన సినిమాల్లో దైవం మనిషిపై వాలుతుంది, మనిషితో దైవం కొన్ని చేయిస్తుంది అని ఇలాంటి కల్పిత కథలున్న సినిమాల్లో నటించిన వారికి ఒక శాపం వెంటాడుతుంది అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అఫ్కోర్స్ ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొంతమంది అంటున్నారు. ఈ జరిగిన మరణాలన్నీ కూడా కేవలం కాకతాళీయంగా జరిగినవని అంటూ ఉంటే, లేదు ఆ సినిమాలో నటించిన వారిని ఒక శాపం వెంటాడుతోంది, అందుకే వరుసగా ఈ మరణాలు చోటు చేసుకుంటున్నాయనే చర్చ జరుగుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? నిజానికి ఇలాంటివి ఉంటాయా? ఆత్మలు, అతీంద్రియ శక్తులు, భూతాలు, దయ్యాలు ఉంటాయా? సినిమాల్లో ఇలా అతీంద్రియ శక్తులకు సంబంధించిన సినిమాలు తీస్తే ఆ సినిమాల్లో నటించిన వారిని ఆత్మలు వెంటాడే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటూ ఉన్నారా? లేదు ఈ మరణాలు సహజమైన మరణాలని అనుకుంటూ ఉన్నారా? లేదు వీటి వెనుక అతీంద్రియ శక్తులు ఉన్నాయని మీరేమన్నా అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి శ్రీపాల్తో కూడా మరి కొద్దిసేపటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీపాల్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్తో కూడా మాట్లాడదాం. కానీ ఈలోపు ఈ వరుసగా జరుగుతున్న మరణాలకు కారణాలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి శ్రీపాల్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్, గతంలో కూడా కొన్ని సినిమాల్లో నటించిన నటులు వరుసగా చనిపోవడంతో అలాంటి సినిమాలో ఆత్మలు, దయ్యాలు, భూతాలు లాంటి కథలతో తీసిన సినిమాల్లో నటించినందుకు ఆత్మలు వారిని చంపేశాయి అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు కాంతారా సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. కాంతారా సినిమాలో నటించిన నలుగురు నటులు చనిపోవడంతో ఇక్కడ కూడా ఏదో శాపం వారిని వెంటాడుతోంది అనే చర్చ జరుగుతోంది. అసలు ఈ మరణాల కారణాలు ఏంటి? గతంలో కూడా ఇలాంటి సినిమాలకు ఎందుకంటే ఒక దేవుడు ఉన్న సినిమాలు నటించడం వల్ల ఎందుకంటే ఇంత గతంలో జరిగినాయని చెప్పేసి ఒకటి ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రముఖ కన్నడ థియేటర్ ఆర్టిస్ట్ కూడా టి ప్రభాకర్ అయితే కళ్యాణ్ కన్నుమూశారు. ఇందులో గతంలో కూడా ఎందుకంటే ఈ సినిమాలో చేసిన కాంతారా సినిమాలో చాలా మంది చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు కూడా ఎందుకంటే ఈ చాలా మంది అందులో జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు, వేరే ఇతర కారణాలు కావచ్చు, ఎలానైనా కానీ ఎందుకంటే చాలా మంది చనిపోవడం వల్ల అయితే పలు వరుస ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే హాస్య నటుడు కూడా రాకేష్ పూజారి కూడా అయితే 33 ఇయర్స్ వయసులోనే కూడా గుండెపోటుతో అయితే మరణించడం జరిగింది. దానికంటే ముందు మలయాళీ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ 33 ప్రమాదవశాత్తు అయితే నదిలో మునిగి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ సంఘటన ఉడిపి జిల్లాలోనే కొల్లూరులో జరిగింది. ఇటీవలే కాంతారా 2లో కూడా నటిస్తున్న మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ కూడా
నీచు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇప్పుడు నటుడు ప్రభాకర్ కళ్యాణ్ ఇంట్లో కూడా హఠాత్తుగా కుప్పకూలిపోవడం, ఇంట్లోనే సడన్ గా చనిపోవడం వల్ల కూడా ఎందుకంటే కొంత భయంగాను, ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తున్న బస్సు కూడా సడన్ గా బొల్తా పడింది కొల్లూరులోనే. ఈ సినిమా షూటింగ్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ చావు కావచ్చు, మరణాలు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, ఎటువంటి అయితే జరుగుతున్నాయి. ఈ జరిగినప్పటి నుంచి చాలా మంది అందులో యాక్ట్ చేసిన నటులకైతే కూడా కొంత గుబులైతే ఏర్పడింది. ఇది ఎటువంటి ప్రమాద కారణాలు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సింది రోహిత్. కానీ నిజానికి ఇలాంటివి జరిగినప్పుడు గతంలో చంద్రముఖి సినిమా గురించి కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. చంద్రముఖి సినిమాలో నటించిన వారిని చంద్రముఖి వెంటాడుతుందంట, ఒక ఆత్మ ఏదో వెంటాడుతుందంట, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తుందంట అంటూ ప్రచారం కూడా జరిగింది. వాళ్ళని అనారోగ్యానికి గురి చేస్తుందంట అంటూ ప్రచారం జరిగింది. ఇలాగే కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఏదైనా మరణాలు సంభవిస్తే ఇలాంటి ప్రచారమే జరిగింది. ఇప్పుడు మళ్ళీ కాంతారా గురించి అటువంటి ప్రచారం జరుగుతూ ఉండటంతో కేవలం ఇది కాకతాళీయంగా జరిగిన మరణాలుగా చూస్తూ ఉన్నారా, లేదంటే నిజంగానే అలాంటి సినిమాల్లో నటించడం ద్వారా శాపం వెంటాడుతోంది అనే భావనలో ఉన్నారా? యాదృచ్ఛికంగా జరిగినా ఎలా జరిగినా, ఎందుకంటే వరుసగా ప్రమాదాలు, ఎందుకంటే షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే బస్సు బొల్తా పడినప్పటి నుండి ఆ హీరోకి సంబంధించిన ల్యాండ్ లోనే, ఈ ఓన్ ల్యాండ్ లోనే షూటింగ్ జరిగింది. ఎడ్ల పందాలు కావచ్చు, దాంట్లో సినిమాలో ఉన్న సన్నివేశాలు తన ఓన్ సెటప్ లోనే వేసుకొని చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా ప్రమాదాలు సంభవించినాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎందుకంటే గతంలో అక్కడ ప్రమాదాలు జరిగినప్పటికీ, ఇప్పుడైతే ఏకంగా మరణాలే జరిగినప్పటికీ ఈ వరుస విషాదాలు చూస్తుంటే మాత్రం కాంతారా మేకర్స్ తో పాటు కూడా కన్నడ ఇండస్ట్రీని అయితే ఒక భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒకసారి గాలివాన రావడం వల్ల కూడా అక్కడ వేసిన సెట్, హీరో హీరోయిన్ వెళ్ళి పైన పడుకునే సెట్ కావచ్చు, అక్కడ గుర్తుల సెటప్ కావచ్చు, క్లైమాక్స్ లో ఏదైతే తగలబడిపోతున్నదో ఆ సెటప్ కావచ్చు, మొత్తం అదైతే ఒకసారి ఆయన షూటింగ్ లోనే మొత్తం కుప్పగూలిపోయింది. గాలి వానకి అయితే ఎదురైంది. ఇది ప్రకృతి కూడా అప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆ సినిమా ఎలాగో పూర్తి చేసి ఒక బ్లాక్ బస్టర్ అయితే సొంతం చేసుకున్నప్పటికీ ఈ రోజుకి కూడా, ఎందుకంటే వరుస ప్రమాదాలు అంటే కన్నడ ఇండస్ట్రీ అయితే కాస్త భయాందోళనకు గురవుతుంది. కాంతారా సినిమా వాళ్ళు అయితే ఆ ప్రొడ్యూసర్స్ కూడా, హోంబలే ప్రొడక్షన్స్ వాళ్ళు ఇంతవరకు అయితే ఎటువంటి స్పందించలేదు దీని మీద. కానీ రకరకాల ఊహాగానాలైతే కన్నడ ఇండస్ట్రీలో అయితే రకరకాలుగా చర్చించుకుంటారు. రైట్ శ్రీపాల్, కాంతారా సినిమాలో ఏదో శాపం వెంటాడుతోంది అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే కాంతారా సినిమాలో నటించిన నలుగురు నటులు చనిపోవడం, ఒకరి తర్వాత ఒకరు కొద్ది కాల వ్యవధిలోనే చనిపోవడం, అలాగే కాంతారా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని అవాంతరాలు ఏర్పడడం, పైగా ఆ నటులు ఒక్కసారిగా కూలుకుపోవడం, ప్రమాదాలకు గురి కావడం, నదిలో పడిపోయి చనిపోవడం, ఇలా చనిపోవడంతో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ సినిమాలో నటించిన నటులను ఏదో ఒక శాపం వెంటాడుతూ ఉంది. ఎందుకంటే ఆ సినిమా కూడా అలాంటి నేపథ్యం ఉన్నటువంటి సినిమా కాబట్టి, అతీంద్రియ శక్తులకు సంబంధించి దైవం మనుషులపై వాలేటటువంటి నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి ఆ సినిమాలో నటించిన వాళ్ళను ఒక శాపం వెంటాడుతుంది. అందుకే ఈ మరణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇవి ఇంకా కొనసాగుతాయేమోననే భయం ఆ సినిమాలో నటించిన వాళ్ళలో కొంతమందిలో వ్యక్తమవుతుంది. అయితే ఇవన్నీ కాకతాళీయంగా జరుగుతున్నటువంటి ఘటనలుగా కొంతమంది కొట్టిపారేస్తూ ఉంటే, లేదు ఈ జరుగుతున్నటువంటి ప్రమాదాలు, ఆకస్మిక మరణం, ఒక్కసారిగా కూలిపోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏదో శాపం వెంటాడుతుందనే ప్రచారం జరుగుతుంది. అందుకే మిమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నాను, నిజానికి ఇలాంటివి మీరు నమ్ముతూ ఉన్నారా, లేదు ఇవి కాకతాళీయంగా జరిగిన మరణాలుగానే మనం చూడాలా? నలుగురు చనిపోయారు. అదిగో మీరు చూడండి ఒకసారి, బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్రభాకర్ అనే నటుడు చనిపోయారు. ఆ తర్వాత రాకేష్ పూజారి అనే మరో నటుడు చనిపోయారు. ఆ తర్వాత కపిల్ కళాభవన్, ఇతనే రాకేష్ పూజారి, ఇతను చనిపోయాడు. కపిల్ కళాభవన్ వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. కాంతారా సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. కాంతారా సినిమాలో ప్రధానంగా ఆర్ఆర్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ మేకప్ కావచ్చు, ఇవన్నీ కూడా జనాలను ఆకట్టుకున్నాయి. ఇది కర్ణాటక నేపథ్యానికి సంబంధించిన సినిమా అయినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులను కూడా చాలా విపరీతంగా ఆకట్టుకుంది. పెద్ద హిట్ అయినటువంటి సినిమా ఇది. అందుకే పార్ట్ 2 కూడా తీస్తున్నారు. పార్ట్ 2 రిలీజ్కి సిద్ధంగా ఉంది. పార్ట్ 2 రిలీజ్కి సిద్ధంగా ఉన్న ఈ సమయంలో ఈ సినిమా గురించి, అందులో నటించిన నటీనటుల గురించి ఎటువంటి ప్రచారం ఉండటంతో సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ పార్ట్ 2లో నటించిన వారికి ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకుంటాయా అనే ఒక భయం వారిని వెంటాడుతుంది. అయితే అలాంటి భయాలు అవసరం లేదు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు. ఆ మరణాలు కాకతాళీయంగా జరిగినటువంటి మరణాలే. ప్రమాదవశాత్తు జరిగింది, నదిలో పడిపోవడం, లేదంటే కారు తిరగబడిపోవడం, ఈ ప్రమాదాలు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అనేది హార్ట్ అటాక్కు సంబంధించినటువంటి అంశాలు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. అంతే తప్ప దయ్యాలు, భూతాలు, లేదంటే ఆత్మలు, వీటికి ఈ మరణాలకు ఎటువంటి సంబంధం లేదు అని కొంతమంది అంటున్నారు. అలాగే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, గతంలో చంద్రముఖి సినిమా విషయంలో కూడా ఇలాంటి చర్చ జరిగింది కదా.
కొన్ని హాలీవుడ్ సినిమాల విషయంలో కూడా ఇటువంటి చర్చలు జరిగాయి. పలానా సినిమాలో నటించిన వాళ్ళని దయ్యాలు వెంటాడుతున్నాయంటే వరుసగా చనిపోతున్నారు అంటూ ఇలాంటి ప్రచారాలు జరిగాయి. మరికొన్ని రూమర్స్ కూడా వచ్చేవి. పలానా సినిమాలో నటించినందుకు వాళ్ళకి నెక్స్ట్ హిట్ రావటం లేదంట, ఆ సినిమాలో నటించిన కారణంగానే, అలాంటి సినిమాలో నటించిన కారణంగానే నెక్స్ట్ వాళ్ళకి హిట్లు రావటం లేదు, ఇలాంటి చర్చలు జరిగేవి. చనిపోతున్నారు అని హిట్లు రావడం లేదని ఇలాంటి చర్చలు జరిగేవి. ఇప్పుడు కాంతార సినిమా గురించి అందులో 4 నటులు చనిపోవడంపై ఇటువంటి చర్చ జరుగుతుంది. అందుకే మీరు దయ్యాలు భూతాలని నమ్ముతారా? ఆత్మలు అతీంద్రియ శక్తులు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? ఈ కాంతార సినిమాలో నటులు చనిపోవటానికి అతీంద్రియ శక్తులు, ఆత్మలు కారణం అని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.